ఏజ్ నుంచి ఆటిజం అనేది స్టార్ట్ అవుతుంది డాక్టర్? జనరల్గా ఆటిజం అనేది 6 months నుంచి బాగా కీన్ అబ్జర్వేషన్, ఒక మంచి పెడియాట్రిషియన్ కానీ, ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ కానీ, లేకపోతే కనుక పాతకాలంలో ఉన్నటువంటి లేడీస్ కానీ గుర్తుపట్టగలరు జనరల్ కీన్ అబ్జర్వేషన్తో. సో ఎట్లా గుర్తుపట్టగలము 6 months బేబీకి ఆటిజం అనే దానికి వస్తే కనుక, సో మన సైడ్ చూస్తున్నాడా లేదా, మన సైడ్ చూసి నవ్వుతున్నాడా లేదా, మనకు రెస్పాండ్ అవుతున్నాడా లేదా, మనం వచ్చినట్టు గమనిస్తున్నాడా లేదా, సో మనం వచ్చినా లేకపోయినా కూడా ఆయన బిహేవియర్లో తేడా లేదా, ఇవన్నీ కూడా అంటే కనుక మెంటలీ ఆయన సరౌండింగ్ కమ్యూనికేషన్స్తో ఉన్నాడా లేదా అని మనం చెక్ చేసుకోగలిగితే, ఇది జనరల్గా సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది అని బాగా గమనించవచ్చు. అంటే సపోజ్ ఒక ఇష్టమైన వాటికి కూడా రెస్పాండ్ కావడం లేదు, పిల్లవాడు జనరల్గా ఇష్టానికి రెస్పాండ్ అవుతారు, మమ్మీని చూస్తే రెస్పాండ్ అవుతారు, లాలించి పాలించి వాళ్ళని చూస్తే రెస్పాండ్ అవుతారు. సో ఎవరైనా ఒకటే, కొత్తలైనా ఒకటే, పాతలైనా ఒకటే అన్న ఫీలింగ్ లో ఉన్నారంటే కనుక వాళ్ళకి సమ్ మెంటలీ ఏదో రెస్ట్లెస్ ప్రాబ్లం ఉంది అని గమనించవచ్చు. ఫస్ట్ ఆటిజం అని మనం అప్పుడే డిక్లేర్ చేయలేం. సో ఈ రెస్ట్లెస్నెస్ అనేది ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువ కావడం జరుగుతుంది, మనం డిస్టర్బ్ చేసే కొద్దీ కూడా ఎక్కువ కావడం జరుగుతుంది. ఆ డిస్టర్బెన్స్ అనేది త్రూ వ్యాక్సిన్స్ ద్వారా కానివ్వండి, త్రూ యాంటీబయాటిక్ ద్వారా కానీ జరగచ్చు జనరల్ గా. సో డాక్టర్, ఆటిజం అండ్ అలాగే ADHD ఇవి రెండు సెపరేటా, లేకపోతే వీటికి రెండిటికి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏముంటుంది? గుడ్ క్వశ్చన్. ఫస్ట్ హైపర్ యాక్టివ్ అనేది ఓన్లీ ఫిజికలీ రిలేటెడ్ నర్వస్ సిస్టమ్ డిస్టర్బెన్స్ మాత్రమే. అంటే మెంటలీ స్ట్రాంగ్ కమ్యూనికేషన్స్ ఉంటాయి, వెరీ షార్ప్ బ్రెయిన్ ఉంటుంది, వెరీ ఫోకస్డ్ బ్రెయిన్ ఉంటుంది, వెరీ హైలీ మెమరీ యాక్టివ్ ఉంటుంది మెంటలీ. బట్ ఫిజికల్ విషయానికి వస్తే కంట్రోల్ ఉండదు, బాడీ ఎప్పుడు బిజీగా ఉండడము, ఎప్పుడు చోట కూర్చో, ఒక స్థిరత్వం లేకుండా బిహేవ్ చేస్తుంది బాడీ. మైండ్ కంట్రోల్లో బాడీ ఉండదు, దాన్ని జనరల్ గా హైపర్ యాక్టివ్ అంటారు. ఈ హైపర్ యాక్టివ్ అనేది ఎప్పుడైతే మైండ్ లోకి వెళ్తుందో, బ్రెయిన్ లోకి వెళ్తుందో, అప్పుడు రెస్ట్లెస్నెస్ అనేది అక్కడ కూడా మొదలవుతుంది. ఎక్కువ విపరీతంగా అసలు గుర్తుపట్టలేటువంటి స్టేజ్ లో ఉంటారు. గుర్తుపట్టేటువంటి స్టేజ్, ఇష్టమైన వాటికి ఎక్కువ రెస్పాండ్ అవుతారు, ఇష్టం లేకపోతే పట్టించుకోరు. అటెన్షన్ ప్రాబ్లం. హైపర్ యాక్టివ్ ఎప్పుడైతే బ్రెయిన్ లోకి వెళ్తుందో అప్పుడు అటెన్షన్ ప్రాబ్లం వస్తుంది, దాన్ని ADHD అంటాం. ఈ ADHDని మనం 3-4 times ఎక్కువ కనిపిస్తే దాన్ని ఆటిజంలోకి వెళ్తారు. సో ఆటిజం ఈజ్ అ హయ్యర్ లెవెల్, ADHD ఈజ్ అ లోవర్ లెవెల్, అంతకంటే కూడా హైపర్ యాక్టివ్ ఈజ్ ద లోవర్ లెవెల్. ఈ మూడింటిని కలిపి మనం ASD అంటాం, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటాం. అంటే చాలా మంది డాక్టర్లు ASD అంటారు, అంటే వాళ్ళు డీప్ గా దీన్ని అబ్జర్వ్ చేయలేక ఇది ఆటిజమా, ADHD లేకపోతే హైపర్ యాక్టివ్ అబ్జర్వ్ చేయలేక కామన్ కొట్టేస్తుంటారు జనరల్ గా. సో కీన్ అబ్జర్వేషన్ లో దిస్ ఈస్ ద సిస్టమ్ యాక్చువల్.